అమ్మా, బాబా నాకు మోసం చేశాడు. నేను అంత భక్తితో పూజ చేస్తున్నా. ఆయన నా మొర వినలేదు. కన్నీళ్లతో అరిచింది స్వాతి. అమ్మ మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా చూడండి. హైదరాబాద్ నగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో స్వాతి అనే అమ్మాయి ఉండేది. ఆమె చిన్నప్పటి నుండి షిరిడి సాయిబాబా భక్తురాలు. ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసి బాబా ఫోటో ముందు దీపం పెట్టేది. ఓం సాయిరామ్ అని మనసారా ప్రార్థన చేసేది. ఆమె తల్లిదండ్రులు కూడా బాబా భక్తులే. ఇంట్లో ప్రతి గురువారం పూజ జరిగేది. స్వాతికి బాబా అంటే ప్రాణం. బాబా ఫోటో చూస్తే మనసుకు శాంతి కలిగేది. ఆమె నమ్మకం ఏమిటంటే బాబా తన కోసం ఎప్పుడు ఉంటారని. చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు బాబాను తలుచుకునేది. అప్పుడల్లా ఆమెకు ధైర్యం వచ్చేది. మనస్సు ప్రశాంతంగా ఉండేది. ఇదే నమ్మకంతో ఆమె పెరిగింది, చదువుకుంది. స్వాతి చాలా కష్టపడి చదివి బీటెక్ డిగ్రీ పూర్తి చేసింది. కాలేజ్లో మంచి మార్కులు తెచ్చుకుంది. ప్రాజెక్టులు బాగా చేసింది. అందరూ స్వాతిని చూసి ఈ అమ్మాయి తప్పకుండా మంచి ఉద్యోగం తెచ్చుకుంటుంది అని అనేవారు. స్వాతికి కూడా చాలా ఆశలు ఉండేవి. పెద్ద కంపెనీలో జాబ్ చేయాలని కలలు కనేది. తన మొదటి జీతంతో అమ్మా నాన్నలకు బట్టలు కొనాలని అనుకునేది. బాబాకు షిరిడి వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఆశపడేది. బాబా నా కష్టాన్ని చూస్తున్నాడు, నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు అని గట్టిగా నమ్మేది. రోజు పూజ చేసేటప్పుడు బాబా నాకు మంచి ఉద్యోగం ఇప్పించు అని ప్రార్థించేది. ఆ సమయంలో ఆమె కళ్ళల్లో ఆశ మెరుస్తూ ఉండేది. ఆమె భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుందని అందరూ అనుకునేవారు. బీటెక్ అయిపోయిన తర్వాత స్వాతి జాబ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొదటి ఇంటర్వ్యూకి చాలా ఉత్సాహంగా వెళ్ళింది. కానీ సెలెక్ట్ కాలేదు. పర్వాలేదు, తర్వాత వస్తుంది అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది. రెండవ ఇంటర్వ్యూ, మూడవ ఇంటర్వ్యూ, నాలుగవ ఇంటర్వ్యూ అన్నీ రిజెక్షన్లే. ప్రతిసారి మీరు సెలెక్ట్ కాలేదు అనే మెయిల్ చూసి మనసు బాధతో నిండిపోయేది. కానీ బాబా మీద నమ్మకంతో మళ్ళీ ప్రయత్నించేది. బాబా నన్ను టెస్ట్ చేస్తున్నాడు, త్వరలో మంచి ఉద్యోగం వస్తుంది అని అనుకునేది. రోజు రాత్రి పడుకునే ముందు బాబా ఫోటో చూసి రేపటి ఇంటర్వ్యూ బాగా చేయించు బాబా అని ప్రార్థించేది. అమ్మా నాన్నలు కూడా ధైర్యం చెప్పేవారు. బాబా దయ ఉంది, జాబ్ వస్తుంది అని. స్వాతి ఆ మాటలు నమ్మి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించేది. 6 నెలలు గడిచాయి. దాదాపు 30 ఇంటర్వ్యూలు అటెండ్ చేసింది స్వాతి. ఒక్క జాబ్ కూడా రాలేదు. ప్రతిసారి రిజెక్షన్లే. మెల్లగా ఆమె ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ వచ్చింది. నాలో ఏదైనా తక్కువ ఉందా, నా చదువు సరిపోలేదా అని ఆలోచించేది. రాత్రిలో నిద్ర రాకుండా మంచం మీద అటు ఇటు దొర్లేది. ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చేసాయి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. స్వాతికి వాళ్ళను చూస్తే అసూయ కాదు, కానీ తనకెందుకు రావడం లేదో అర్థం కాలేదు. బంధువులు ఫోన్ చేసి ఏమ్మా జాబ్ వచ్చిందా అని అడిగేవారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక స్వాతి మౌనంగా ఉండిపోయేది. అమ్మా నాన్నల ముఖంలో ఆందోళన చూసి ఆమె మనస్సు మరింత బాధపడేది. ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ స్వాతి గురించి అడిగారు. ఏంటి, ఇంకా జాబ్ రాలేదా? బీటెక్ అయ్యి ఏడాది అవుతోంది కదా అని అన్నారు. అమ్మాయిలకు ఎక్కువ చదివించి ఏం లాభం, చివరికి పెళ్లి చేసి పంపాలి అని వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు స్వాతి చెవిన పడ్డాయి. ఆమె గుండె పగిలిపోయినట్లు అనిపించింది. తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఏడ్చింది. నేను అంత కష్టపడి చదివాను, నా తప్పు ఏమిటి అని మనసులో అనుకుంది. అమ్మ వచ్చి తలుపు కొట్టింది. కానీ స్వాతి తలుపు తీయలేదు. ఆ రాత్రి మొత్తం ఏడుస్తూనే ఉండిపోయింది. బాబా ఫోటో చూస్తూ బాబా నువ్వు నాకు ఎందుకు సహాయం చేయడం లేదు అని అడిగింది. కానీ ఆ ఫోటో మౌనంగా నవ్వుతూ ఉంది. సమాధానం లేదు. స్వాతి మళ్ళీ లేచి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరో 20 ఇంటర్వ్యూలు అటెండ్ చేసింది. కొన్ని చోట్ల ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళింది. కానీ చివరికి రిజెక్ట్ అయింది. ఒక కంపెనీలో అయితే సెలెక్ట్ అయ్యావని చెప్పి తర్వాత బడ్జెట్ కట్స్ వల్ల తీసుకోలేము అని అన్నారు.
ఆ రోజు స్వాతి పూర్తిగా కుంగిపోయింది. జీవితంలో ఆశ అనేది మిగల్లేదు. అప్పటికి మొత్తం 50 ఇంటర్వ్యూలు అయ్యాయి. ఫలితం శూన్యం. ఫోన్ రింగ్ అయితే భయం వేసేది. మళ్ళీ రిజెక్షన్ మెయిల్ అని. బయటికి వెళ్ళాలంటే సిగ్గుగా అనిపించేది. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలియలేదు. అమ్మా నాన్నలు ఏమీ అనకపోయినా వాళ్ళ కళ్ళల్లో బాధ కనిపించేది. స్వాతి రోజు రోజుకు మానసికంగా కృంగిపోతూ వచ్చింది. బాబా మీద ఉన్న నమ్మకం కూడా చిన్న చిన్నగా సన్నగిల్లుతూ వచ్చింది. ఒకరోజు మరో రిజెక్షన్ మెయిల్ వచ్చింది. స్వాతి తట్టుకోలేకపోయింది. ఆమె లోపల ఉన్న బాధ, కోపం, నిరాశ అన్నీ ఒక్కసారిగా పెల్లుబికాయి. బాబా ఫోటో ముందు నిలబడి కోపంగా చూసింది. ఏంటి బాబా, నేను అంత భక్తితో నిన్ను పూజిస్తున్నాను కదా, నువ్వు నాకు ఏమిచ్చావు అని అరిచింది. అమ్మ పరిగెత్తుకొని వచ్చింది. ఏమైంది తల్లి, ఎందుకలా అరుస్తున్నావు అని అడిగింది. స్వాతి కన్నీళ్లతో అమ్మ వైపు చూసి ఇలా అంది. అమ్మ, బాబా నాకు మోసం చేశాడు. అమ్మ షాక్ అయింది. అలా అనకూడదమ్మా, బాబాను అలా అనకు అని చెప్పింది. ఎందుకు అనకూడదమ్మా, చిన్నప్పటి నుండి భక్తిగా పూజలు చేశాను, ఒక్క ఉద్యోగం ఇప్పించలేకపోయాడా అని ఏడ్చింది. అమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. తన బిడ్డ బాధ చూసి తట్టుకోలేకపోయింది. అమ్మ స్వాతి దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టింది. తల మీద చేయి వేసింది. తల్లి, నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఒక్క విషయం చెప్పనా అని అడిగింది. స్వాతి ఏడుస్తూనే తల ఊపింది. బాబా ఎప్పుడూ మనం అడిగినది ఇవ్వరు, మనకు అవసరమైనది ఇస్తారు అని అమ్మ చెప్పింది. కొన్నిసార్లు లేదు అనే సమాధానం కూడా మనకు మంచి కోసమే అని అర్థం చేసుకో అని అంది. బాబా నిన్ను మోసం చేయలేదు, నీకు సరైన సమయం కోసం వేచి ఉన్నారు అని నచ్చజెప్పింది. శ్రద్ధ మరియు సబూరి అని బాబా చెప్పారు. నమ్మకం మరియు ఓర్పు అని అర్థమంది. స్వాతి ఆ మాటలు వింటూ ఆలోచించింది. కానీ మనస్సు ఇంకా బాధతో నిండి ఉంది. అమ్మా, ఎన్ని రోజులు ఓర్పు పట్టాలి? అందరికీ జాబ్స్ వచ్చేసాయి, నాకే ఎందుకు రాలేదు అని అడిగింది. అమ్మ నవ్వుతూ, బాబా టైమింగ్ వేరు అమ్మా, నువ్వు ప్రయత్నం ఆపకు అని చెప్పింది. ఆ రాత్రి స్వాతి ఆలోచిస్తూ కూర్చుంది. అమ్మ మాటలు మనసులో మెదులుతూ ఉన్నాయి. నిజమే, నేను ఫలితం మీద ఫోకస్ పెట్టాను, ప్రయత్నం మీద పెట్టలేదేమో అని అనిపించింది. బాబాను ఒక డీల్గా చూశాను, పూజ చేసే జాబ్ ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేశాను అని రియలైజ్ అయింది. నిజమైన భక్తి అంటే ఫలితం ఆశించకుండా ప్రేమించడం అని అర్థమైంది. బాబా ఫోటో వైపు చూసి మనసులో క్షమించు బాబా, నేను తొందరపడ్డాను అని అనుకుంది. ఆ రోజు నుండి ఆమె అప్రోచ్ మారింది. జాబ్ కోసం కాకుండా నిజంగా భక్తితో పూజ చేయడం మొదలుపెట్టింది. తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ పెట్టింది. న్యూ కోర్సెస్ నేర్చుకుంది. జాబ్ వచ్చినా రాకపోయినా నేను బెటర్ పర్సన్ అవ్వాలి అని డిసైడ్ చేసుకుంది. ఈ మార్పుతో ఆమె మనస్సు కొంచెం తేలికగా అనిపించింది. ఆమె ముఖంలో చిన్న నవ్వు మొదలైంది. ఒక గురువారం ఉదయం ఎప్పటిలాగే స్వాతి బాబాకు పూజ చేస్తోంది. ఆ సమయంలో ఫోన్ వచ్చింది. అన్నోన్ నంబర్ అది. హలో, మీరు స్వాతి గారేనా? మీ ప్రొఫైల్ మాకు నచ్చింది, ఇంటర్వ్యూకి రాగలరా అని అడిగారు. స్వాతికి ఆశ్చర్యం వేసింది, కానీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళింది. ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. ఆమె కాన్ఫిడెంట్గా మాట్లాడింది. ఒక వారం తర్వాత ఆఫర్ లెటర్ వచ్చింది. మంచి జీతంతో, మంచి కంపెనీ. స్వాతికి కన్నీళ్లు వచ్చాయి, కానీ ఈసారి సంతోషంతో వచ్చాయి. బాబా ఫోటో ముందు మోకరిల్లి, థ్యాంక్ యూ బాబా, నన్ను క్షమించు, నేను నీ మీద అనుమానించాను అని చెప్పింది. అమ్మ వచ్చి హత్తుకుంది. చూసావా తల్లి, బాబా టైమింగ్కి అర్థం ఉంటుంది. విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మీ నిజ జీవితంలో ఇలాంటి సాయిబాబా మిరాకిల్స్ని అనుభవించి ఉంటే మీరు కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియో మీదే అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులు కూడా షేర్ చేసి
ఈ విషయాన్ని తెలియచేయండి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సందేశాన్ని అందించండి. మీరు వారికి ఎంతో ధైర్యం ఇచ్చిన వారవుతారు. అలాగే ఎవరైతే కొత్తగా మన సాయి బాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సాయి బాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.